ఆపరేషన్ గరుడకి జనవరి 2024లో ఇంటర్పోల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అది ఏంటంటే బ్రెజిల్ నుంచి ఇండియాకి ఒక పెద్ద కన్సైన్మెంట్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్ట్కి మార్చి 21 వస్తుందని చెప్పారు. ఆపరేషన్ గరుడలో భాగంగా విశాఖపట్నం పోర్టులో రైడ్ చేసి 25,000 కేజీల డ్రగ్స్ ని సీజ్ చేశారు. సిబిఐ చెప్పడం ప్రకారం ఈ కేసులో విశాఖపట్నం పోర్ట్ కి కాకినాడ పోర్ట్ కి కనెక్షన్ ఉందని చెప్తున్నారు. ఆపరేషన్ గరుడ ఏంటో ఒక చిన్న స్టోరీతో చెప్తాను. 200 crore వర్త్ డ్రగ్స్ ని గుజరాత్ కోస్ట్ లో పోలీసులు సీజ్ చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఆ డ్రగ్స్ ని ఆర్డర్ చేసింది అమృత్సర్ జైల్, కపుర్తలా జైల్లో ఉన్న ఖైదీలు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇండియాలో డ్రగ్ కల్చర్ ఎంత పెరుగుతుందో. ఈ డ్రగ్ కల్చర్ ని ఆపడానికి సిబిఐ, ఎన్సిబి, ఇంటర్పోల్ 8 రాష్ట్రాల పోలీస్ ఫోర్సెస్ కలిసి ఆపరేషన్ గరుడాని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 19 months లో 125 కేసు రిజిస్టర్ చేసి 175 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. దీని గురించి రియాక్ట్ అవుతూ చంద్రబాబు నాయుడు ఏపీ డ్రగ్ క్యాపిటల్ గా మారుతుందని, ఆ డ్రగ్స్ రైడ్ లో సిబిఐకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సరిగ్గా సపోర్ట్ చేయలేదు అని, దీని అంతటికీ కారణం వైఎస్ఆర్సీపీ అని ట్విట్టర్ కమ్ ఎక్స్ లో షేర్ చేసుకున్నారు.